బాబాకి జై. Beloved God, help us all to love you more and more and more and more and still more till we become worthy of union with you, and help us all to hold fast Baba's diamond till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడన నిర్మల ప్రేమ తోడన వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. తండ్రి ప్రేమ పూర్వక జై బాబాని. జై బాబా. ఈ రోజు కూడా జై మన ప్రీతం అతనితో సహజీవనం సాగించే మధుర అవకాశాన్ని మనకిచ్చారైనా ఆ ప్రీతమునికి, ఆ సర్వోన్నతునికి, ఆ ప్రేమ మహాసాగరునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 12వ భాగం చదువుకుంటూ వివరించుకుంటూ ఈ రోజుకి 5369వ పేజీలో మీద పేర చెప్పుకొని ఆపుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి ముందుకి వెళ్ళడానికి బాబాని అనుమతి కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అయితే ఈ నేను ఎక్కడి నుండి వచ్చింది ప్రశ్న వేశారు బాబా. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఏరిచ్ పుట్టినప్పుడు అతనికేమీ తెలియదు, ఇంద్రియ జ్ఞానం లేదు. కానీ పుట్టిన మరుక్షణం అతనిలోని నేను తన తల్లి పాల కోసం ఏడవడం మొదలుపెట్టింది. నాకు పాలు కావాలి అని ఏడుస్తాడు. ఏరిచ్ పుట్టినప్పటి నుండి ఉన్న ఈ నేను ప్రత్యక్షంగాను పరోక్షంగాను తన ఉనికిని చాటుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ నేను పెరుగుతూ వస్తుంది. ఒక్కసారి మొదలైంది అంటే ఇక రోజుకి అది బలం పుంజుకుంటుంది. కానీ ఏరిచ్ ఈ నేనులో చిక్కుకొని తాను ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడు తనను తాను ప్రశ్నించుకోడు. ఇక్కడ మనందరికీ బాబా ఒక హింట్ ఇస్తున్నారు. నేనులుగా పెరిగిన మనమంతా కూడా అసలు ఈ నేననేది ఎలా వచ్చింది? నన్ను నేను అని అనుక్షణం అంటున్నానే, ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది ఎక్కడికి వెళుతుంది అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నది అని బాబా మనకి ఒక చక్కని హింట్ ఇస్తున్నారు. ఈ నేనుకి మూలం ఎక్కడుంది? అది మూల స్థితిలోని పరబ్రహ్మ పరమాత్మ స్థితిలో ఏమీ లేదు. ఆది మూల స్థితిలోని పరబ్రహ్మ పరమాత్మ స్థితిలో ఏమీ లేదే. ఈ నేనుకి మూలం ఎక్కడుంది? దీని వివరణను మీరు గాడ్ స్పేస్ లో చూడగలరు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నేనెవరినో నేను తెలుసుకోవాలి అనే లహర్ లేక మహాలీల లేదా విలాసం పరమాత్మలో కలిగింది. అసలైన లేక మౌలికమైన ఆ నేనే ఈ అబద్ధపు నేను లేక అహంకు మూలం. అప్పటి నుండి నేను భగవంతుడును అన్న మూల స్థితిలో
విలీనమయ్యేంత వరకు ఈ అబద్ధకు నేను కొనసాగుతూనే ఉంటుంది. మెహర్ బాబా ఆయన మాత్రమే అతి రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాల్ని మానవాళికి తెలియజేయడానికి చాలా కృషి చేశారు ఆయన. ఇప్పుడు మనందరం నేనులుగా పిలువబడుతున్నాం. ఈ నేను అనేది అసలు ఉన్నదా అంటే గాడ్ స్పీక్స్ ప్రకారం లేదు, దీనికి ఉనికి లేదు. మరి దేవుకి బిందు ఆత్మ మహాసముద్రం ఆయన అయితే, మెహర్ బాబా అయితే, అందులో ప్రతి బిందువు కూడా ఒక ఆత్మగా అది దాని యొక్క ఉనికిని నేను నేను అని చాటుకుంటుంది, కానీ సౌండ్ లేదు. అయితే ఆది నుండి అంతం వరకు ప్రతి అంశాన్ని గాడ్ స్పీక్స్ గ్రంథంలో వివరించడం జరిగింది. అనంతమైన శాశ్వతత్వానికి ఆది అంతములు లేవు. కానీ ఈ నేను అనేది భగవంతుని పరబ్రహ్మ పరమాత్మ స్థితిలో కలిగిన మహాలీల విలాసం లేదా లహర్ కారణంగా వచ్చింది. చూడండి, మనం ఇప్పుడు కూడా మన గురించి గొప్పగా మాట్లాడడం కానీ లేదా మన గొప్పతనాన్ని బయటికి చాటడం కానీ సాధారణంగా చెయ్యం. కానీ ఎవరైనా ఏదైనా మనల్ని విశ్వాసపరిస్తే మాత్రం నాతో తమాషలాడుతున్నావా, నీ సంగతి తెలుస్తానంటాడు. నేను ఇంత ఎదుర్కొన్నావు అంటాడు. సడన్ గా అంతవరకు ప్రేమలో హాయిగా ఉన్న ఈ బిందు ఆత్మ సడన్ గా ఒకసారి రేజ్ అయిపోతుంది. ఏమిటి అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మీరందరూ జాగ్రత్తగా గమనించండి. మనం లేము, అది ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం. మనం లేము 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 ఉన్నాము 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 అనుకుంటున్నారు 199 మంది. అక్కడ పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు అక్కడ వినాయక చవితి చేస్తున్నారు. ఆ వినాయకుడి బొమ్మని ఎంట్రన్స్ లో డెకరేట్ చేసి డాక్టర్లంతా అక్కడ బాబా సేయింగ్ ఒకటి రాశారు, ఐ ఎలోన్ ఎగ్జిస్ట్ అని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా నేను వెళ్ళవలసిన యూరాలజీ వార్డుకి వెళ్ళి కేవలం వాళ్ళు చేసిన కొట్టి వైద్యం చేయించుకొని రూమ్కి వచ్చేవాడిని నేను. కానీ ఆ రోజు అక్కడ ఎంట్రన్స్ లో ఐ ఎలోన్ ఎగ్జిస్ట్ అనేటువంటి ఆ వాక్యంతో అక్కడ ఈ వినాయకుడు తాలూకా ఒక చక్కని ఆకారాన్ని మంచి అందంగా వాళ్ళు అక్కడ పెట్టారు. సరే నేను అక్కడ నిలబడి చూశాను. వీటికి బాబా మెసేజ్ ఇక్కడ ఉంది, ఎవరైనా బాబాలు వస్తున్నారేమో అని అనిపించి ఒక డాక్టర్ గారు వస్తుంటే, సార్ ఈ కొటేషన్ ఎలా అండి వచ్చింది అని అంటే, ఆయన ఇది బాబా గారు రాయించిందండి అన్నారు. బాబా అంటే సత్యసాయి బాబా గారే అండి అన్నాను. సత్యసాయి బాబా గారే అని అనుమానంగా అన్నాడు. సరే, ఇది ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు కదా, మరి ఐ ఎలోన్ ఎగ్జిస్ట్ అంటే నేను మాత్రమే ఉనికి కలిగి ఉన్నాను అని అర్థం అండి. నేను మాత్రమే, ఓన్లీ ఐ ఎలోన్ కదా. మరి ఇంకా మనం ఎక్కడున్నాం అని ఆయన్ని అడిగాను ఆ డాక్టర్ గారిని.
ఇది అద్భుతం అంటున్నారు. ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్ గా బాబా చెప్తున్నారు మనకి. నోజర్ల గురించి నేను చెప్పవలసిన 2 విషయాలు ఉన్నాయి. నోజర్ నడుపుతున్న విమానం కూలిపోయిందన్న వార్త వచ్చే సమయానికి అతని శరీరం దొరకనందున నోజర్ను చనిపోకుండా నేను కాపాడుతానని ఆ కుటుంబ సభ్యులంతా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఆ కుటుంబ సభ్యులంతా నన్ను ప్రేమిస్తున్నారనే వాస్తవం కూడా నాకు తెలుసు. వాళ్ళు నాకు టెలిగ్రామ్ పంపారు. నేను వాళ్ళకి తిరిగి కేబుల్ పంపుతూ ఒకవేళ 5 రోజుల్లోగా నోజర్ మృతదేహం దొరికితే దాన్ని మెహరాబాద్కు పంపమని సూచించాను. ఆ కుటుంబ సభ్యులను నవరోజి, అతని కొడుకు దారా, హోమ, కూతుళ్ళు ఆర్నవాజ్, రోడా, నర్గీసుల ప్రేమను పరీక్షించాలనుకున్నాను. 1 వారం తర్వాత ఆ కూలిన విమానం ఒక సరస్సులో కనబడింది. నోజర్ మృతదేహాన్ని వెలికి తీశాడు. ఈ విషయం జరిగే సమయానికి నేను విరామం కోసం పూనాలో ఉన్నాను. నోజర్ను పోగొట్టుకున్న ఆ కుటుంబీకుల ప్రేమలోనూ మౌనంగా వాళ్ళు నా ఇచ్చుక ఒదిగి ఉండడంలోనూ ఉంది అసలైన అద్భుతం. చమత్కార్ అంటారు బాబా. మార్పు కోసం నేను పూనాలో ఉండి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ వార్త ద్వారా నా ప్రశాంతతకు భంగం కలిగినందుకు ఆ కుటుంబం తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ విషయాన్ని వెల్లడించుకోవడంలో అసలైన అద్భుతం ఉంది. హమీర్పూర్ పర్యటనలో ఒక అందబాలుని చూడడం, అతనికి దృష్టిని ప్రసాదించాలని తనలో కలిగిన గాఢమైన అంతఃప్రేరణ గురించి బాబా వివరించాడు. చివరిలో నేను అవతారులను అని చెబుతూ ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో చూడండి. ఇదంతా నేను చెప్పి ఉండాల్సింది కాదు, నేను పశ్చాత్తాపం పొందవలసింది. బ్రాకెట్లో తోబా తోబా అని చెప్పాలి. అంటూ బాబా తన చెప్పలకు తానే మెల్లగా లంపలు వేసుకుంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. కేవలం మహిళల కొరకు మాత్రమే ఏర్పాటు చేయాలనుకున్న సావాస్ కార్యక్రమం గురించి బాబా ఇలా చెప్పసాగారు. గుజరాతీ తెలుగు బృందాల వారితో నేను దీని గురించి చర్చించాను. మీరు కూడా తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటారని మీతో ఈ సహవాసును గురించి చర్చించాలనుకుంటున్నాను. కొద్ది రోజుల కోసమైనా సరే నేను అమెరికాలోని నా ప్రేమికులను కలవాలని కోరుతున్నాను. వారి అభ్యర్థనను అక్కడ ప్రేమికులు జాన్ స్టీవెన్స్ ద్వారా నాకు పంపించారు. పదే తమ కోరికను తెలియపరుస్తున్నారు. నాకు వ్యవధి లేదని వాళ్లకు సమాధానం పంపాను. నాకు మగ ఆడ అన్న తేడా ఏమీ లేదు. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడికి నేను వెళతాను. నేను తలుచుకుంటే 5 నిమిషాల్లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయగలను. కానీ నా చుట్టూ గుంపులుగా జనాన్ని తిప్పుకోవడంలో గొప్పతనమేమీ లేదు. మహిళల సావాస్ కోసం మీరు చేతనైన ఏర్పాటు చేయండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నా జేబులు ఖాళీగా ఉన్నాయి. నా వెంట 5 నుండి 7 మండలి వారిని తీసుకొస్తాను. వాళ్ళ ప్రయాణాలకు, వస్తువులకు కావలసిన ఖర్చులు మీరే భరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సహవాస్కి పురుషులను అనుమతించడం జరగదు. కేవలం మహిళలకు, పిల్లలకు మాత్రమే ఈ సహవాసం జరుగుతుంది. ప్రయాణం అంటూ చేస్తే నన్ను పిలిచిన అన్ని ప్రదేశాలకు నేను వెళతాను. ఢిల్లీలోని మా కాలేజీకి వస్తారా? అక్కడ విద్యార్థులంతా నిన్ను ప్రేమిస్తున్నారు అని నిరంజన్ సింగ్ బాబాను అర్థించాడు. బాబా చిన్న ఉన్నది, కేవలం 10 నిమిషాల కొరకు మాత్రమే వస్తాను అన్నారు. తన పేరు మీద జరిగే కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ బాబా ఇలా వ్యాఖ్యానించాడు. నన్ను మరింత అధికంగా ప్రేమించమని, అలాగే నా ప్రేమల గురించి ఇతరులకు చెప్పమని నేను మీతో ప్రతిసారి చెబుతూనే ఉన్నాను. నా ప్రేమల గురించి ఇతరులకు చెప్పే ముందు నన్ను మీరు ప్రేమించడానికి అర్హులో కాదో మీ హృదయాలను పరిశీలించి చూసుకొని నిర్ణయించుకోవాలని ఈ రోజు మీ ముందు ఈ అంశాన్ని నొక్కి చెబుతున్నాను. ఇది మనకి వర్తిస్తాది. బాబాని ప్రేమించడానికి మనం అర్హులమో కాదో మన హృదయాల్ని పరిశీలించుకోవాలి. ఇది చాలా అవసరం. నేను అనే ఈ అబద్ధపు నేనుగా నన్ను ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పడుతున్న
ఇది అర్హమైందో కాదో బాబాను ప్రేమించడానికి. నేను అని నన్ను ఆపాదించుకుని నేను బాబాను ఎలా ప్రేమిస్తాను? నేను ఎప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా అని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తాను. నాకు ఎవరో ఉపయోగపడతారో వాళ్ళు ప్రేమిస్తాను. మరి నాన్న ఎటుంటున్నా ఒక పనికి మాలిన నేను అది దానికి అర్హత ఉంటుందా బాబా నామం చేయడానికి, బాబాను ప్రేమించడానికి? అంచేత నేను అనే భావన పోగొట్టుకోవాలి. అంతేగాని మన పేర్లు మనకు జ్ఞాపకం ఉండి, మనకు జ్ఞాపకం ఉండి ఒక సామాన్య మానవుడు ఒకట సాధారణ జీవితం గడుపుతున్నటువంటి మనం బాబాను ప్రేమించడానికి అర్హులుగా కాము. ఈ పరివర్తన మాత్రం కాదు. ఒకవేళ మీరంతా మిమ్మల్ని మేము అర్హులు అనుకుంటే అది మీకు సంబంధించింది, ఈ పనిముట్టుకు సంబంధించింది కాదు. ఉదాహరణకు బాబు రామ్ ప్రసాద్ విషయం తీసుకోండి. అతడు చంద్ర వద్దకు వెళ్ళి మెహర్ బాబా ప్రేమల గురించి చెబుతూ బాబా అవతారుడు, సర్వము ఆయన ఇచ్చపైన ఆధారపడి ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దేనికే ప్రభావితం కాకూడదు, బాబా ఒక్కరే సత్యం, చైతన్యమంతా మిథ్య, భ్రాంతి, బాబా ఇచ్చలేందే ఆకు కూడా కలవదు, అతన్ని ప్రేమించడమే మన జీవిత కర్తవ్యం అంటూ చెప్పాడు అనుకుందాం. ఇంతలో ఉన్నట్టుండి రామ్ ప్రసాద్ ఇంటి నుండి 10,000 రూపాయలు దొంగతనం జరిగిందన్న విషయం టెలిగ్రామ్ ద్వారా అతనికి తెలిసింది అనుకుందాం. అప్పుడు రామ్ ప్రసాద్ గట్టిగా అరుస్తూ గడబొబ్బలు పెడుతూ ఏడిస్తే ఆ దృశ్యం యొక్క ప్రభావం ఆ ప్రేక్షకులపైన ఎలా ఉంటుంది? ఆ ప్రేమను వాళ్ళు తమ మనసుల్లో అనుభూతి పొందగలరా? బాబు రామ్ ప్రసాద్ అంతవరకు చెప్పినంత హుళక్కి పొల్లి మాట అనమాట అనుకోరు. అతడే భ్రాంతికి లోబడి ఉండి అంతా భ్రాంతి అంటూ ఇతరులకు చెప్పడం కాదా? కానీ ఆ వార్త విని కూడా రామ్ ప్రసాద్ ఏమాత్రం చలించినట్లయితే అప్పుడు ప్రజలు అవును అతనికి బాబా యందు నిజమైన ప్రేమ ఉంది అనుకుంటారు. మనం ఎన్ని మాట్లాడినా చిలకల్లాగా మన గురించి, మన నేనుల గురించి, మన వాళ్ళ గురించి, మన పరిస్థితి గురించి, మనకున్నటువంటి అవసరాల గురించి, మనం చేస్తున్న పనుల గురించి అనుక్షణం జ్ఞాపకొచ్చుకుంటూనే ఉంటాం మనం. ఇంకా బాబాను జ్ఞాపకం పెట్టుకోవడానికి మన ఖాళీ ఏది? ఆలోచించండి. మీలో ఎవరైనా సరే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమీ చలించకుండా ప్రశాంతంగా నా ప్రేమ గురించి చెబుతూ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే ఎటువంటి వారినైనా పట్టించుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు వేల సంఖ్యలో ప్రజలు బాబాను ప్రేమించడం మొదలు పెడతారు. మీ జీవితమే నా ప్రేమ సందేశంగా ఇతరులు కనిపించేటట్లు మీరు జీవించాలి. అటువంటి నిజాయితీ పరుడైన ప్రేమికుడు ఒక్కడైనా సరే వేలాది మంది ప్రేమికులను తయారు చేయగలడు. అంటే తయారు చేయగలడు అని బాబా చెప్పడంలో ఆ సోల్, ఆ ఆత్మ వలన, ఆ ఆత్మ యొక్క ఆచరణ వలన ప్రజలు ప్రభావితులవుతారు. అది ఈ విరామం తరువాత సావాసీయుల్లో చాలా మంది భయ్యా పాండే నుండి తన ఫోటోలను కొనడం గమనించి బాబా ఇక్కడ నుంచి తిరిగి మీ ఇళ్లకు వెళ్ళేటప్పుడు మీరు నా ఫోటోలతో పాటు నన్ను మీ హృదయంలో పెట్టుకొని మీతో పాటు తీసుకొని వెళ్ళాలి అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీరంతా సహజీవనంలో ఉన్నారు. బాబా కనబడుతున్నాడా మీ అందరికీ? బాబా చూస్తున్నారా? బాబాను చూస్తూ, ఆయన్ని చూస్తూ ఈ సహజీవనంలో చదవబడుతుందంతా వెళ్తున్నారా? ఆయన్ని చూస్తూ ఇందులో మీకు చెప్పిన వివరాలన్నీ కూడా గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంతకు ముందు 2 బృందాల వారితో చెప్పినట్లుగానే బాబా తన మండల సభ్యుల గురించి, తనపై ఆధారపడి జీవిస్తున్న మండలి వారి కుటుంబ సభ్యుల గురించి హిందీ బృందం వారికి కూడా చెప్పారు. మండలి వారికి ఇతర సభ్యులకు సంవత్సరానికి అయ్యే ఖర్చులకు గాను సహవాసీయులు తమ వీలును బట్టి సాయం చేయగల మొత్తాన్ని కానుకగా ఇచ్చి తద్వారా తన విశ్వకార్యంలో భాగం పంచుకోవచ్చని బాబా వివరించారు.
యూనివర్సల్ వర్క్ ఆఫ్ మెహర్ బాబా. అది ఆయన చెప్పినప్పుడు మనం చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఏమిటో బెనిఫిట్? మనల్ని మనం మర్చిపోయే అవకాశం వస్తుంది. ఒకవేళ డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవారు చింతించవలసిన పని లేదు. ₹1 అయినా ఇవ్వవచ్చు. కానీ ఇంటింటికి వెళ్ళి డబ్బు పోగు చెయ్యకూడదు. ఇప్పుడు జరుగుతుంది ఇది. ఏదైనా కార్యక్రమం తలపడితే బషీర్ పుస్తకాలు పట్టుకొని ఇంటింటికి వెళ్ళిపోవడమే. ఎలా మాట్లాడతారు తెలిసిన? మీరే సార్ బషీర్ బుక్ ఇస్తే ఇలా రాస్తారు అని కూడా మాట్లాడతారు. డబ్బు దండుకోవడమే అది. డబ్బు కోసమే బాబా పని చేస్తున్నట్టు అవుతుంది. నాకు డబ్బు లేని ప్రేమ కావాలని బాబా చెప్తూ ఉన్నారు. కార్యకర్తల సమావేశంలో రాజమండ్రి గురుకుల భవనంలో ఆయన కార్యకర్తల సమావేశంలో చెప్పినటువంటి ఆ మాటను మర్చిపోయారు అందరూ. డబ్బుతో చేసే ఏ పని వల్ల, ఏ కార్యం వల్ల సత్ఫలితం రాదు రాదు రాదు. కానీ ఇంటింటికే వెళ్ళి డబ్బు పోగు చేయకూడదు. నా భారాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను. నా ఇష్టానికి వ్యతిరేకంగా పోగు చేసిన డబ్బుతో మీరు నా భారాన్ని మరింత పెంచకూడదు. నా దృష్టిలో ధనానికి ఎలాంటి విలువ లేదు. డబ్బు అజ్ఞానపు ముసుగులు సృష్టించగలదు, లేదా ఆ ముసుగులు చీల్చివేయగలదు అని చెప్పాడు. ఆ తరువాత బాబా తన పంచ సద్గురుల గురించి, వారి వ్యక్తిగత లక్షణాల గురించి చెబుతూ హైదరాబాద్ లో తొలి రోజుల్లో జరిగే ఒక సంఘటన గురించి వివరించారు. ఆ రోజుల్లో స్టోర్ గది బాధ్యతలు గుస్తాద్ది చేసేవాడు. పేదలకు అవసరమైన రేషన్ బియ్యం, పప్పు వగైరా పంపిణీ చేసేవాడు. అహ్మద్నగర్ పరిసర ప్రాంతాల నుండి వచ్చే ఎంతో మంది పేదవాళ్లకు తిండి గింజలను పంచేవాడు. అహ్మద్నగర్ నుండి క్రమం తప్పకుండా వచ్చే ఒక వృద్ధుడు, బాబా నా సర్వస్వం మీ పాదాల చెత్త సమర్పించాలని నా కోరిక అని చెప్పేవాడు. మీలాగా నాకు అర్పణ అవుదాం అనుకుంటున్న భావంతో ఇంతవరకు ఏ ఒక్కరు నా వద్దకు రాలేదు. మీ కోరిక అద్భుతమైంది అని నేను బదులిస్తూ, ఇంతకీ ఎంతమంది పిల్లలని అడిగాను. 7 సంతానం, ఒక భార్య అని చెప్పాడు. మరి నీవు నాకేమి సమర్పిస్తావు? నీ దగ్గర డబ్బేమైనా ఉందా అని అడిగాను. నా దగ్గర డబ్బేమీ లేదు, కానీ నా పెళ్ళాం బిడ్డలను నీ పాదాల వద్ద బదులు పెడుతున్నాను, దయచేసి మమ్మల్ని చూసుకో అని బదులు చెప్పాడు. అతని జవాబు వినగానే బాబా నవ్వుకున్నారు. అతని జవాబు విని నేను బాగా నవ్వుకున్నాను. ఇటువంటి అర్పణ గురించి నేను ఎంతవరకు వెళ్ళలేదు. అతను నాకు ఒక వినూత్న సమర్పణ విధానాన్ని చూపించాడు అనిపించింది. వాగ్దానాల గురించి చెబుతూ బాబా, నేను గత ఎన్నో యుగాలుగా వాగ్దానాలు చేయడం, వాటిని భంగపరచడం చేస్తూనే ఉన్నాను. కానీ నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఏ ఒక్క వాగ్దానాన్ని భంగపరచలేదు అన్నారు. కెయిన్ వచ్చి ఈ రోజుకి చాలని నా చెవిలో చెబుతున్నాడు. అందువల్ల నేను సాయంత్రం 5 గంటలకు మెహరాజాద్ వెళ్ళాలి అంటూ బాబా పరిహాసమాడారు. అందరూ నవ్వారు. బాబా 10 నిమిషాలు విరామం ప్రకటించారు. అంతా తిరిగి హాల్లోకి ప్రవేశించాక కొంతసేపటి వరకు భజన గీతాలు గానం చేశారు. అప్పుడు బాబా ఇలా సెలవిచ్చారు. రేపు నేను మీతో 5 నిమిషాల పాటు మాట్లాడి ప్రేమ అనే కానుక గురించి చెబుతాను. ఈ కానుకను అందుకోగల అర్హుడు, ధైర్యవంతుడు ఎవరున్నారో చూస్తాను. నేను చెప్పబోయేదాన్ని మీరు ఆచరించలేమని మీకు అనిపించినా ఆందోళన చెందకండి. తగినంత ధైర్యం మీలో లేనప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న నేను మాత్రం ఎలా ధైర్యంగా ఉండగలను? అయినప్పటికీ దీనికి నివారణ మార్గం అవుతుంది. మరణించే సమయంలో మీరు నన్ను గుర్తు చేసుకుంటే చాలు, మీరు నన్ను చేరుకుంటారు. మళ్ళీ చూడండి, ఎందుకు ఇలాగా ఆఖరి శ్వాస పోయేటప్పుడు మీరు నన్ను చేరుకుంటారు, నన్ను గుర్తు చేసుకుంటారు అన్నారు చూసిన. ప్రాణం పోయేట ముందు మన తాలూకా అవయవాలేవి పనిచేయవు. మాట్లాడడానికి నోరు రాదు, ఊపిరి సరిగ్గా రాదు, మనసు పనిచేయదు,
ఏ ఆలోచనలు ఉండవు. అసలు బాబా అనాలనే పరిస్థితే రాదు. అందుకే ఇంట్లో అందరూ బాబా ప్రేమికులే అయితే ఎవరైనా ఇంట్లో చావు బతుకు స్థితిలో ఉంటే దగ్గరికి వెళ్ళి బాబా, జై బాబా, మేహర్ బాబా, జై బాబా ఆయన దగ్గర అనాలా. అప్పుడు బయటికి వెళ్ళలేకపోయినా లోపల అంటాడు, తద్వారా తరిస్తాడు. ఆ క్షణంలో చైతన్యంతో ఉంటే మేము మీ నామాన్ని ఉచ్చరించగలము అని దయాప్రసాద్ ఖరే అన్నారు. అప్పుడు బాబా ఇలా వివరించారు, మరణ సమయంలో మీకు నేను జ్ఞాపకం ఉండాలంటే మీరు ఇప్పటి నుండే నన్ను స్మరించడం ప్రారంభించాలి. అసలు స్మరణలో ఉన్న గొప్పతనం ఎన్నో కథల ద్వారా, అష్టాదశ పురాణాల ద్వారా, భాగవతం ద్వారా, శ్రీరామాయణం ద్వారా, భగవద్గీత ద్వారా, అనేక గ్రంథాల ద్వారా మనకు చెప్పబడుతున్నప్పుడు కూడా మనం స్మరణకి ఎక్కువ టైం కేటాయించడం లేదు. ఒకవేళ మీరు ఎవరైనా కానీ స్మరణ ఎక్కువగా చేస్తూ ఉంటే వాళ్ళకి సంతోషంగా నేను అని పనిముట్టు ఆ స్మరణ అనుక్షణం చేసే పరిస్థితి కలిగించమని బాబాని వేడుకుంటాను. నేను నా నామాన్ని నిరంతరం స్మరిస్తూనే ఉన్నాను. అదే రీతిలో మీరు కూడా అనుక్షణం విడవకుండా నా నామాన్ని స్మరించాలి. బ్రతికినన్నాళ్ళు మీరు ఇలా చేయలేనప్పుడు కనీసం మీ అంతిమ గడియల్లోనైనా నా నామాన్ని స్మరించాలనే విషయం గుర్తుంచుకోండి. మీ బంధనాలన్నింటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి నివారణోపాయం ఇదొక్కటే. హమీర్పూర్ జిల్లా భగవాన్ వాసి విష్ణుకి గత జన్మలో ఎంతమంది సంతానమో తెలుసా? మీరు ఎన్నిసార్లు జన్మించారో, ఎన్నిసార్లు మీరు కుటుంబాలతో ఉన్నారో మీకు గుర్తులేదు. మీరు ఇదంతా మర్చిపోయినా వాటి బంధనాలు మాత్రం మీతోనే ఉన్నాయి. అంతేకాక కొత్తగా కుటుంబాలను ఏర్పరచుకోవడం ద్వారా మరికొన్ని బంధనాలను సృష్టించుకుంటున్నారు. కేవలం నా నామం ఒక్కటే మిమ్ములను ఈ దాస్యం నుండి విముక్తుల్ని చేయగలదు. అందుకే హరే రామ హరే కృష్ణ సంస్థలు, మరికొన్ని సంస్థల్లో వివాహాలని నిషేధించారు. ఎందుకని? వివాహం అంటే ఒక ప్రతిబంధకం, బాధ్యతాయుతమైనటువంటి జీవన సమరం. ఆ జీవన సమరంలో పడిపోతే మరి వీడిగా భగవంతుడి గురించి ఏటి ఆలోచిస్తాడు, భగవంతుని సేవ ఏం చేస్తాడు? అదీ కాక మనందరం జీవించే ఈ పృథివీ ఏదైతే ఉందో ఇది మాయావృతమై ఉంది. ఇప్పుడు మనకి మన యొక్క ఏకాగ్రతను భంగం పరచడానికి అనేకమైనటువంటి డివైసెస్ వచ్చేసాయి. టీవీలు, సినిమాలు, సెల్స్, ఇంకా రకరకాల డివైసెస్ వచ్చేసాయి. ఇవి మన యొక్క ఏకాగ్రతని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. చిన్న పిల్లలు సైతం సెల్లు పట్టుకొని గంటల తరబడి ఆనందిస్తున్నారు. పెద్దవాళ్ళ సంగతి సరిసే వీళ్ళు అంతే. సెల్ అనేది అదే మనకి హెల్, కారాగారం. అయితే మరి ఇప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈ సెల్ ఉపయోగపడుతుంది కదా, మరి దీని మాట ఏమిటి? ఈ కార్యక్రమాన్ని మీతో గడపడం కోసం మాత్రమే ఈ సెల్లుని వాడడం జరుగుతున్నది. మరొక్క పని ఒకటి కూడా ఉపయోగిస్తున్నాను. దేనికంటే గ్యాస్ బుక్ చేసుకోవడానికి. ఈ రెండింటికి మాత్రమే ఈ సెల్ ఉపయోగపడుతుంది. మరి ఇందులో మాటలు, రకరకాల సంభాషణలు ఇంకేమీ ఉండవు. ఈ సెల్ కేవలం మన సహజీవనానికి, గ్యాస్ బుకింగ్కి అంతే. అసలు పెద్ద సెల్లు వాడలేదు, నేను ఎంతో కాలం వాడలేదు. ఆ మధ్యన ఇప్పుడు ఒక సెల్లు మా పాపాలు కొలిస్తే అది కూడా పోయింది. ఇప్పుడు కూడా ఒక సెల్లు
నా తాతయ్య మీకు చిన్న స్థలంలో చేయలేదు, ఇది వాడండి అని మా మనవరాలు ఇక్కడ ఇచ్చింది, కానీ అది వాడడం లేదు. నేను మీకు మనల్ని మన ఏకాగ్రతని భంగం చేసి మన దారిని మళ్ళించే దేన్ని మనం స్వీకరించకూడదు. ఒకడు పుట్టాడు, ఒకడు చనిపోయాడు అనేది కేవలం చెప్పుకోవడం వరకే. ఇదంతా కరుమరుగయ్యే తమాషా మాత్రమే, సినిమా ఫిల్మ్ బట్టిదే. ఇదంతా ఈ క్షణానికి మన ముందు ఏది ఉందో దాన్నే మనం చూస్తాం. అది లేని మరుక్షణం మనం అంతా మర్చిపోతాం. పుట్టుక, చావు, రూపం, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు అనేది ఇవి అసలు లేనే లేవు. కానీ ఈ కథల గురించి మీకేం తెలియదు. మీరు మాయ యొక్క దాస్య శృంఖాలలో ఉన్నారు. ఈ విశ్వాన్ని బంధనాలనే సంఖ్యల నుండి కేవలం నా నామం ఒక్కటే విడిపించగలదు. బాబా నామం ఎంత శక్తివంతం అంటే, మరి అంటే బాబా అన్నారు, మీకేమైనా జరిగితే మొత్తం చెప్పొద్దు అన్నారు. ఈ పనిముట్టు జీవనంలో అంటే 68 నుంచి అంతవరకు నేను లేనట్టే. బాబా 68లో నాకు అంటే ఈ పనిముట్టుకి అందిన తరువాత మాత్రమే అసలైన జీవనం ప్రారంభమైంది. ఆ అసలైన జీవనం నుంచి ఈ క్షణం వరకు ఎన్ని విచిత్రాలను అనుభవించామో అది ఆయనకి తెలుసు, మాకు తెలుసు అంతే. మీకెవరికి చెప్పవలసినవి కావు. నామస్మరణ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించి నామస్మరణ చేయండి అని చెబితే అది తప్పు. మీకు కలగాలి. ఆయన చెప్పారు కనుక నా నామం ఒక్కటే బంధనాలనే సంఖ్యల నుండి విడిపించగలదు అని అంటుంటే దాని మీద మనకు విశ్వాసం రావాలి. అది రాకుండా అలా అలా జరిగిందని నేను చేస్తున్నాము, అలా అక్కడ జరిగిందని నేను నామం చేస్తాం అదంటే అది చిన్నపిల్లల తరహా అవుతుంది, పెద్దవాళ్ళ తరహా అవుతుంది. నేను దేహత్యాగం చేసిన 60 ఏళ్ల తరువాత ప్రపంచంలో ఎంత అద్భుతమైన మార్పులు జరుగుతాయో, ఎంత ఎక్కువ సంఖ్యలో ప్రజలు నా నామాన్ని స్మరిస్తారో మీరే చూస్తారు. నా పేరు మీదుగా తమ జీవితాలనే త్యాగం చేసే వేలాది మంది ప్రజలు ఈ భూమిపై ఉండబోతున్నారు. మరి మీ మధ్యన నేను ఉన్నందుకు మీరెంతటి అదృష్టవంతులో కదా. నా ఎదురుగా మీరు ఇలా కూర్చున్నారు, మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ తుది గడియల్లో నా నామాన్ని జపించమని స్వయంగా నేనే మీకు చెబుతున్నాను. 60 ఏళ్ల తరువాత నా నామాన్ని స్మరించమని ఇలా చెప్పేవారెవరు ఉండరు. ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు ఎవరైనా మీ పిల్లలకి బాబా నామం చేసుకోండి అని చెప్తున్నారా? బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి, ఇలాగే చెప్తాం. అసలు మీకు తెలియని రహస్యం ఏంటంటే ప్రతి మనిషికి కూడా పుట్టుక నుండి చావు వరకు జీవితం నిర్ణయించబడిపోయి ఉంటుంది. అది మారదు. నీ మాట నా మాట వాళ్ళ మీద పనిచేయదు. మనం అనుకుంటున్నాం మనం చెప్పినందువల్లే వీడి స్థాయికి వచ్చాడని. కాదు, వాడు అలాగా లాభాలు ఉందే అవుతాడంతే. ఎంతో మంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చంపేస్తున్నారు. అది అలా జరగాలని జరుగుతుందంటే ప్రేమ లేదు ప్రపంచంలో, మచ్చుకైనా లేదు, చూద్దామన్నా లేదు. బాబా ప్రేమికుల్లో కూడా ప్రేమ ఎంత పర్సంటేజ్ ఉందంటే 0. ఇది సత్యమో కాదో బాబాని అడగండి. ఇది మనలో ఆ 0 నుంచి కొంచెం మన ప్రేమ వృద్ధి చెందగలిగితే అది మనకు శుభారంభం. మన జీవిత గమనానికి ఒక ఆరంభం అప్పుడు స్టార్ట్ అవుతుంది. బాబా నామస్మరణ వల్ల ప్రతిభావంతం అవుతుంది జీవితం ఉన్నత పథంలో సాగుతుంది. ఇది బాబా ప్రేమలో ఉన్నటువంటి ఒక అద్భుత రహస్యం. కాబట్టి ప్రియ సోదరులారా, మీరంతా కూడా ఈ సహజీవనంలో ఆయనతో ప్రతిరోజు కలుస్తూ ఆయన ప్రేమను పొందుతూ ఆయనకి ఏది ఇష్టమో
అది చేయగలిగినాడే మీరు బాబా ప్రేమికులు, లేదా కేవలం ప్రేమగా బాబా ప్రేమికులుగా నటిస్తున్నట్టే అవుతుంది. ఇది ప్రేమతో మీకు ఎంతో ప్రేమతో బాబా చెప్పిస్తున్నారు. దయచేసి బాబా మాటగా స్వీకరించి నిరంతరం నామస్మరణ చేస్తూ ఆయన రోజు కట్టే రోజు ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, జై బాబా, జై